తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ మొదలైంది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ లోపల రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా సన్నబియ్యము ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొద్దిసేపటి క్రితము మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీ లోపల ప్రారంభించారు. ఇక్కడ దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులు ఉన్న అందరికీ కూడా సన్నబియ్యము ఇవ్వాలని చెప్పి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం లోపల భారతదేశం లోపల ఇటు ఏ రాష్ట్రం లోపల ఇవ్వని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా నేటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ప్రతి లబ్ధిదారునికి కూడా సన్నబియ్యం అందాలి. ఎందుకంటే గతం లోపల రేషన్ లబ్ధిదారులకు దొడ్డు బియ్యం ఇచ్చేటువంటి సమయం లోపల దొడ్డు బియ్యాన్ని ఇంట్లో వారందరూ తినక కూడా ఇటు వట్టిగా మిగిలిపోయేటువంటి నేపథ్యం లోపల తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా ఇటు రేషన్ కార్డు ఉన్నటువంటి వారి అందరికీ కూడా సన్నబియ్యం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సంకల్పించినటువంటి నేపథ్యం లోపల నేటి నుంచి కూడా ఇటు కరీంనగర్ జిల్లా లోపల ప్రారంభమైంది. ప్రస్తుతము సన్నబియ్యం అందుకున్నటువంటి మహిళ ఉంది. చెప్పమ్మా, ఇన్ని రోజులు మీరు రేషన్ షాపులు అంటే మామూలుగా దొడ్డు బియ్యము ముక్కబట్టినటువంటి బియ్యం వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఇటు సన్నబియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి లోపల ఏమనిపిస్తుంది మీకు? మాకు సంతోషమే సారు. ఇప్పుడు కొనుక్కునేవి తప్పినాయి. నెలకు 50 కిలోలు కొనుక్కుంటాం సారు. ఈ 12 కిలోలు తింటాము. ఇట్లా సంతోషం అట్లా సంతోషం. ఇప్పుడు పైసలు డబ్బులు అయితే తప్పినాయి మాకు. వీటితోనే మేము ఆదాయంతో బతకగలుగుతాం. అంటే గతం లోపల దొడ్డు బియ్యం వస్తే తినేటువంటి వారా అమ్మ? తింటాం మేము సారు. తిన్నాకనే పిల్లలకి ఇట్లా పెద్దలకు జారపోతే వేరే వాళ్ళకు 12 కిలో ఏం సరిపోతుంది సార్? 6 దొడ్డు బియ్యం ఉండగానే మళ్ళీ పిల్లలకు టిఫిన్ల కోసం సన్నబియ్యం కొనుక్కునేటువంటి 50 కిలోలు బయట కొనుక్కుంటాం నెలకు. ఇవి కాక ఇప్పుడు ప్రభుత్వము అన్నమాట ప్రకారం ఎలక్షన్ లోపల ఎప్పుడు కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు, కానీ ఈ రోజు సన్నబియ్యం ఇస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? ఇక సంతోషమే సారు. ఇప్పుడు ఇచ్చినందుకు సంతోషమే. అట్లా డబ్బులు తప్పినాయి. ఇప్పుడు కొనుక్కుంటే ఈ నెల ఇస్తాడు కావచ్చు. ఇక మళ్ళీ ఇచ్చిన రోజులు తింటాం. అమ్మ, మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది సన్నబియ్యం? మాకైతే బీద వాళ్ళకైతే సంతోషం సార్. బీద వాళ్ళకైతే సంతోషం. రేవంత్ రెడ్డి ఇంక ఇదే కాదు, మాకు బీద వాళ్ళకు సాయం చేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడే కాదు, ఆయన 10 ఏళ్ళు పరిపాలించాలి సార్. మమ్మల్ని ఎంత బీద వాళ్ళని ఆదుకోవాలి ఆయన. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తారు, ఇక బయట కొనాల్సిన అవసరం లేదా? ఇక సార్ ఇక మాకు ఇంట్లో మందం సరిపోతాయి. చుట్టాల పక్క సరిపో కదా సార్. ఎట్లా తెచ్చుకోవాలి? 20 కిలోలు లేకపోతే 10 కిలోలు ఎట్లా తెచ్చుకోవాలి? ఇక అచ్చటోళ్ళు పోటీ ఉంటారు కదా సార్. ఎట్లా తెచ్చుకుంటే ఉంటుంది. అమ్మ, మీరు చెప్పండి, అంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇంతకుముందు గతం లోపల దొడ్డు బియ్యము వస్తే దాదాపుగా తినని పరిస్థితి. అంటే ఏదో ఇస్తున్నామని ప్రభుత్వాలు ఇచ్చాయి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. ఏమనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటంటే పిల్లలు ఈ దొడ్డు బియ్యం అయితే తినకపోయేవారు. వాళ్ళ కోసము సన్నబియ్యం కంపల్సరీ కొనుక్కొని పెట్టేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఇక మేము సన్నబియ్యం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా సార్. మాకు ఆ డబ్బులు సేఫ్ అయినట్టే కదా. పిల్లలకి ఇంకా వేరే ఏదన్నా బుక్స్ పరంగా కానీ ఇంకా వేరే ఏదన్నా కూడా పిల్లలకి ఏమన్నా కొనుక్కోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. ఇది మాకు చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు పిల్లలకు టిఫిన్లు కూడా మనం బయట కొనాల్సిన అవసరం లేదు, వీటితోనే పిల్లలకు టిఫిన్ పెడతారు. వీటితోనే టిఫిన్ చేస్తాం సార్. అంటే ఎట్లా దొడ్డు బియ్యం ఇదివరకు ఉన్నాయి కదా, వాటితో టిఫిన్ చేస్తాం. వీటితో కూడా ఇంకా అన్నం ఇక ఏమన్నా ఇంకా చేయడం అట్లా చూస్తాం సార్. అట్లా చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీకు అంటే ఇప్పుడు ఇలా సన్నబియ్యం వస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది ఈ పథకం. మాకైతే బాగా సంతోషంగా ఉన్నది. అసలు ఏం మాట్లాడాలన్నది కూడా మాకు అర్థమైతలేదు. చాలా బాగుంది ఈ పథకం. రేవంత్ అన్న ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు అన్నీ. ఇంకా ఇప్పుడు కాదు, ఇంకా 5 ఏళ్ళు కూడా వస్తాడు ఆయన. 10 ఏళ్ళు గ్యారంటీ. మీరు చెప్పండి, అంటే ఏమనిపిస్తుంది? గతం లోపల ఏ ప్రభుత్వాలు కూడా సన్నబియ్యం ఇవ్వలేదు, ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రేషన్ కార్డు లోపల సన్నబియ్యం ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. రేవంత్ అన్న పాలనలో, ప్రజాపాలనలో మనందరికీ కూడా ఎక్కడ కూడా ఎప్పుడూ వాగ్దానం చెయ్యని పథకం ఇది. కాంగ్రెస్ అంటేనే మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా ఆదుకునే విధంగానే ఉంటుంది. అందులో భాగంగానే మనం దొడ్డు బియ్యం ప్లేస్లో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనం ఈ ప్రారంభోత్సవంలో చూసుకుంటే ప్రతి మహిళ కూడా, అలాంటి మధ్యతరగతి మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అనుభవాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు బియ్యం వల్ల వాళ్ళకి ఏం నష్టం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కొనుక్కొచ్చుకునే బియ్యాన్ని కూడా ఈ సన్నబియ్యం ద్వారా వాళ్ళు కొనుక్కోలేకుండా వాళ్ళకి ఆదాయాన్ని కూడా సమకూర్చినట్టు విధంగా కూడా మనందరితో షేర్ చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. రేవంత్ అన్న కూడా మేమందరి తరఫున, మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇది మొత్తానికైతే
ప్రతి రేషన్ షాపు లోపల సన్నబియ్యం ఇస్తుండడంతో అయితే లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకొని చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతం లోపల దొడ్డు బియ్యం వచ్చినటువంటి సందర్భం లోపల ఏదో ఒక పూట దొడ్డు బియ్యం తినేటువంటి వారు, కానీ ఇంట్లో పనికి వెళ్ళేటువంటి వారు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఖచ్చితంగా సన్నబియ్యం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రతి లబ్ధిదారునికి కూడా సన్నబియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల సన్నబియ్యం కొనుక్కోవాల్సినటువంటి బాధలు మనకు తప్పాయి. ప్రభుత్వం మరో 10 ఏళ్ళు కూడా ఇటు రేవంత్ సర్కారు ఉండాలని చెప్పి అయితే ప్రజలు దీవెనలు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.